చేసుకుందాం. అందులో భాగంగా మనం ఈరోజు తీజ్ పండుగ గురించి తెలుసుకుందాం. మరి తీజ్ పండుగ ఎవరు జరుపుకుంటారు? ఎప్పుడు జరుపుకుంటారు? దాని యొక్క ప్రత్యేకతలేంటి? అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. మెయిన్‌గా తీజ్ పండుగ. మరి ఇది ఎవరు జరుపుకుంటారంటే ఇది గిరిజన పండుగ. అంటే గిరిజనులు జరుపుకోవడం జరుగుతుంది. మరి గిరిజనులు అంటే మెయిన్‌గా మన తెలంగాణ చూసుకున్నట్టుంటే లంబాడీలు అనుకుంటే మరి లంబాడీలను వీళ్ళు ఎస్టీ జాబితా కిందకి వస్తారు ఎస్టీలు. మరి ఎస్టీ జాబితాలో ఎప్పుడు వీళ్ళని ఆహ్, గుర్తింపు వచ్చిందంటే వీరికి 1976 సంవత్సరంలో జలగం వెంగళరావు గవర్నమెంటు జలగం జలగం వెంగళరావు గవర్నమెంటు అప్పుడు అతను సీఎంగా ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ వీరిని ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. ఇట్లా ఒక ఒక టాపిక్ వస్తే దానికి రిలేటెడ్‌గా మరో అంశాన్ని మనం నేర్చుకుంటే ఓవరాల్‌గా మనకు రివిజన్ అయినట్టు ఉంటుంది కాబట్టి కంపల్సరీగా రిలేటెడ్ అంశం ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా మనం రివిజన్ చేసుకోవాలి. ఇది తీజ్ పండుగ. తీజ్ పండుగను గిరిజనులు జరుపుకుంటారు. మరి దీన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే శ్రావణ మాసంలో జరుపుకోవడం జరుగుతుంది. మరి దీనిని ఎన్ని రోజులు జరుపుకుంటారు అంటే 9 రోజుల పాటు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ తీజ్ పండుగలో ఎవరు పాల్గొంటారంటే పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే. పెళ్ళైన వారు ఈ తీజ్ పండుగలో పాల్గొనరు. మగవారు పాల్గొనరు. వితంతువులు పాల్గొనరు. ఒంటరి మహిళలు పాల్గొనరు. ఇలా పెళ్లి కాని ఓన్లీ అమ్మాయిలు మాత్రమే. పెళ్లి కాని అమ్మాయిలు మాత్రం తీజ్ పండుగలో పాల్గొనడం జరుగుతుంది. నిర్వహించుకుంటారు. మరి వర్షాకాల ప్రారంభంలో కనిపించే ఎర్రని ఆరుద్ర పురుగును ఇది చాలా ఇంపార్టెంటు. మరి తీజ్ అంటే ఏందయ్యా అంటే తీజ్ అని దేన్నంటారంటే ఈ వర్షాకాలం ప్రారంభంలో మనకు చిన్న చిన్న ఎర్రని పురుగులు కనిపిస్తాయి గదా! వాటిని ఆరుద్ర పురుగు అంటారు. ఆ ఆరుద్ర పురుగునే తీజ్‌గా భావించడం జరుగుతుంది వీరు. మరి తీజ్ పండుగలో బోరడి, జస్కిరో అనే 2 కార్యక్రమాలుంటాయి. చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్ పడ్డదిక్కడ. తీజ్ పండుగలో బోరడి, జస్కిరో అనే 2 కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ 2 కార్యక్రమాలు దేనికి సంబంధించినయి అంటే బోరడి అంటే రేగుముళ్ళు అని, జస్కిరో అంటే గుచ్చడం అని అర్థం. అంటే రేగుముళ్ళతో గుచ్చుతారు ఆ కార్యక్రమం రోజు. బోరడి, జస్కిరో అంటే రేగుముళ్ళతో గుచ్చే కార్యక్రమం. మరియు డమోలి అనగా ఏంటి? డమోలి ఇది కూడా ప్రీవియస్ బిట్ పడడం జరిగింది.